అండి ఇప్పుడు వచ్చినటువంటి మీ అందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తులందరికీ వందనాలండి. చక్కగా దేవుని వాక్యాన్ని విందాం అందరం కూడా. మరి ఈ యూట్యూబ్ ఛానల్లో కూడా వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలందరికీ కూడా మరొకసారి మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మా కొరకు ప్రార్థన చేయండి, మీ కొరకు మేము కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించునుగాక. చక్కగా దేవుని వాక్యాన్ని విందాం. మరి యోహాను సువార్త బైబిల్ తెరిచినట్లయితే దేవుని వాక్యాన్ని విందాం. 20వ అధ్యాయము పేజీ నెంబరు 101 నెంబర్ అండి. పేజీ నెంబరు యోహాను సువార్త 20వ అధ్యాయము. దేవుని వాక్యాన్ని చదువుకుని వాక్యాన్ని మనందరం కూడా విందాం. ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెందలకడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద వండిన రాయి తీవడి ఉండుట చూచెను. కనుక ఆమె పరిగెత్తుకుని సీమోను పేతురు వద్దకు, యేసు ప్రేమించిన ఆ మరియొక్క శిష్యుని వద్దకు వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయి ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరగమని చెప్పాను. కాబట్టి పేతురు ఆ శిష్యుడును బయలుదేరి సమాధి వద్దకు వచ్చిరి. వారిద్దరూ కూడి పరిగెత్తుచుండగా పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి వద్దకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉండేట చూచెను గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంతటా సీమోను పేతురు వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడినట తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరొక చోట చుట్టి పెట్టి ఉండుట చూచెను. అప్పుడు మొదట సమాధి వద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ఆయన మృతుల్లోని లేచుట అగాత్యమని లేఖనము వారింకను గ్రహింపరైరి. అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి వద్దకు వెళ్ళిపోయారు. అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలంలో తలవైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనబడెను. అమ్మా, ఎందుకు ఏడ్చున్నావు? ఆమెను అడగగా ఆమె, నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియదని చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెనక్కి తట్టు తిరిగి యేసు నిలిచి ఉండుట చూచెను కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు, అమ్మా, ఎందుకు ఏడ్చున్నావు? ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగా ఆమె ఆయన తోటమాలి అనుకుని, అయ్యా, నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచుతో నాతో చెప్పమని ఎత్తుకొని చెప్పాను. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచాను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయన హెబ్రీ భాషలో రబ్బోని అని పిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్థము. చాలండి, దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. దేవుని వాక్యం ఇలా సెలవించబడుతూ ఉంది. జరిగినటువంటి కార్యాలన్నీ వివరముగా చదువుకున్నాం. యేసు సమాధి దగ్గర ఏం జరిగిందో ఆ జరిగినటువంటి విషయాలు మనం చదువుకున్నాం. సమాధి భద్రపరచబడింది. కావలి వారు చుట్టూ కూడా భద్రంగా దాన్ని కావలి కాస్తున్నటువంటి ఆ వేళ సమయాల్లో సమాధి తెరవబడిందంట. స్తోత్రాలు చెల్లిద్దాం. ఏమిటి ఆశ్చర్యం! కావలి వారు ఉండగా సమాధి భద్రము చేసినప్పటికీ కూడా సమాధి ఏమైందంట?
తెరవబడింది. ఎవరు తెరిచారు సమాధిని? ఎవరు చేశారు ఆ కార్యాన్ని? ఎలా జరిగింది ఆ కార్యం? ఎవరు వచ్చారు అక్కడికి? ఆ విశేషం ఏమిటి? అక్కడ ఏం జరుగుతుంది ఆ సమాధి దగ్గర? ఒకసారి చూసినట్లయితే దేవదూతలు భూమి మీదకి దిగి వచ్చారు. స్తోత్రాలు చెల్లిద్దాం. దేవదూతలు పనిని ప్రారంభించారు. స్తోత్రాలు చెల్లిద్దాం. సమాధిని తెరిచింది మనుషులు కాదు, సమాధిని తెరిచింది దేవుని దూతలు. అప్పుడు అకస్మాత్తుగా భూకంపం వచ్చిందని, ఏమొచ్చిందంట? భూకంపం వచ్చిందని. చూడండి, దేవదూతలు వచ్చారని ఆ దృశ్యాన్ని చూడలేక కావలి వారు చచ్చిన వాళ్ళలాగా పడున్నారంట. ఏమయ్యారంట కావలి వాళ్ళు? చచ్చినోడిని కాకేయండి పలుకుతాడా? లేపండి లెగిస్తాడా చచ్చిపోయాక? ఇక అక్కడ జరిగినటువంటి సంఘటన అంతా ఇలా రాయబడి ఉందండి. ఏం జరిగింది సమాధి దగ్గర? యేసు చనిపోయిన మరి పాతి పెట్టబడినటువంటి ఆ స్థలంలో ఏం జరిగిందంటే కావలి వాళ్ళు చచ్చినోళ్ళలాగా పడున్నారంట. ఏం జరుగుతుందో వాళ్ళకి గ్రహింపు లేదు, తెలియదు వాళ్ళకి ఏం జరుగుతుందో. వాళ్ళు కావలి ఉన్నారే కానీ దేవదూత రావటంతో, భూకంపం రావటంతో, ఆ రాయి దొర్లించబడటంతో, ఆ సమాధి తెరవబడటంతో, ఆయన తిరిగి లేవటంతో, చూడండి అక్కడ జరుగుతున్న కార్యాలన్నిటిని కూడా వాళ్ళు గమనించారా? గమనించలేదా? చచ్చిన వాళ్ళు ఏం గమనిస్తారు? ఏం జరుగుతుందో ఏం చేస్తారు వాళ్ళు? చూస్తారా కళ్ళు తెరిచి? జరుగుతున్నవన్నీ కూడా వాళ్ళకి అర్థమవుతాయి. వాళ్ళు పడిపోయి ఉన్నారు. పడిపోయి ఉన్నప్పుడు ఆయన తిరిగి లేచిన తర్వాత, ఆయన సమాధిలోంచి బయటకు వచ్చేసిన తర్వాత, అప్పుడు వాళ్ళకి కొద్దిసేపటికి ఏమొచ్చింది? గిప్తు వచ్చింది. గిప్తు వచ్చి లేచి పరుగెత్తుకుంటా అధికారుల దగ్గరికి వెళ్ళి, సమాధి తెరవబడిపోయింది, సమాధిలో నుంచి ఆయన లేచాడు. ఏం చెప్పారు వాళ్ళు? చెప్పుంటారు, అధికారులకి చెప్పుంటారు, ఆయన తిరిగి లేచాడని చెప్పుంటారు. అధికారులకి ఒకటే కంగారు, ఒకటే భయం, ఒకటే వణుకు, ఒకటే ఆందోళన, ఒకటే కంగారు, ఒకటే కలవరం పుట్టుకొచ్చింది వాళ్ళకి. జరగకూడదనుకున్నాం, జరిగిపోయిందా అనుకున్నారు. వాళ్ళందరూ ఏమనుకున్నారో తెలుసా? అలా జరగకూడదనుకున్నారు, అది జరిగిపోయింది. వాళ్ళు ఆపగలుగుతాం అనుకున్నారు, వారు ఏది కూడా ఆపలేకపోయారు. ఆ బలానికి, ఆ శక్తికి ఎవరు కూడా సరిపోలేదు. అధికారులు సరిపోలేదు, బలం సరిపోలేదు, ఆయుధాలు పనిచేయలేదు, కావలి వారు కూడా పనిచేయలేదు. ఆ బలమును చూసి, కార్యాలను చూసి ఆలోచన చేసి ఒక కథ, అక్కడ ఒక కథ వాళ్ళు ఏం చేయాలనుకున్నారో తెలుసా? ఒక కథను చూడండి చెప్పాలనుకున్నారు. ఏంటి ఆ కథ? ఆ కథను వాళ్ళు ఏ విధంగా చెప్పాలనుకున్నారు తెలుసా? యేసు శిష్యులు వచ్చి సమాధిలో ఉన్న శవముని ఎత్తుకొని పోయారని చెప్పేసి కథ అక్కడ అల్లేశారు. ఏమల్లారు? ఒక కథను అల్లేశారండి. ఉన్నవి లేనట్టుగా, లేనివి ఉన్నట్టుగా మార్చేసే వాళ్ళు ఉంటారు కదా అక్కడక్కడ. ఏం చేస్తూ ఉంటారు? జరిగిందొకటి, చెప్పేదొకటి. తనకు ప్రమాదం రాకూడదని చెప్పేసి తను తప్పించుకోవడానికి ఏం చేస్తూ ఉంటారు మనుషులు అప్పుడప్పుడు? ఎప్పుడు కాదులేండి, అప్పుడప్పుడు ఏం చేస్తూ ఉంటారు? ఏదో పొరపాటు చేసి నాకు తెలియదు, నాకు సంబంధము లేదు, నాకు అసలు ఆ జోలికి వెళ్ళలేదని అన్నట్టుగా ఏం చేస్తూ ఉంటారు? తప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అప్పుడు కూడా వాళ్ళు చేసేది ఏమీ లేక జరిగిపోయిన కార్యాన్ని వాళ్ళు ఇంకా ఆపలేకపోయారు. వాళ్ళ సమాధిలో ఉన్నటువంటి ఆయన్ని ఏం చేయాలనుకున్నారు? ఆపాలనుకున్నారు. సమాధిలోనే ఉంచాలి ఆయన్ని. ఆయన ఎలా లేస్తాడో చూడాలి, ఎలా లేస్తాడో, ఎలా జరుగుద్దో అని చెప్పేసి వాళ్ళు బాగా
కాపలా ఉంచితే ఉన్నవాళ్ళు ఏమయ్యారంట? చచ్చినోళ్ళలాగా పడున్నారంట. స్తోత్రాలు చెల్లిద్దాం ఒకసారి. దేవుడు గనక దిగొస్తే, దేవుడు గనక కార్యాన్ని ప్రారంభిస్తే ఎట్లుంటుంది? ఎదుగో మనం వింటున్నాం ఆ విషయాలే. ఎట్లుంటుందంటే మనుషులు సరిపోరు, ఆయుధాలు పని చేయవు, అధికారం కూడా పని చేయదు. సృష్టి అంతా కూడా ఎవరి మాట వింటది? దేవుని మాట. భూమి ఆయన మాట వింది. భూకంపం వస్తే మనుషులు ఏం చేస్తారు చెప్పండి? నవ్వుతారా కదా? ఉయ్యాలు ఊగినట్టుంది ఏంటి కింద నేల అనుకుంటారా? ఎలాంటిడైనా భయపడాల్సిందే. దేవుడు కనుక దిగొస్తే ఎలాంటిడైనా సరే భయపడతాడు. నేల నుంచున్న నేల కదిలిపోతున్న సమయంలో వాళ్ళకి ఏమి లేదు ధైర్యము. చచ్చవురా బాబు, ఏ ఆలోచన వచ్చి ఉంటుంది వాళ్ళకి? చచ్చవురా బాబు, ఎందుకు పడిందిరా ఈ డ్యూటీ నాయన, ఎందుకు ఇక్కడికి పంపించారా, ఈరోజే ఆఖరి రోజురని ధైర్యం చెడిపోయి, ధైర్యం చాలక చచ్చినోళ్ళలాగా పడున్నారు. తర్వాత కొద్దిసేపటికి ఎక్కడి నుంచి బయటకు వచ్చారు? ఆ మత్తులోంచి, ఆ మైకులోంచి, ఆ భయంలోంచి బయటకు వచ్చి పరిగెత్తుకుంటూ వీళ్ళ అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేస్తే వాళ్ళు అప్పుడు ఆలోచించి బాగా ఇది ఎలా సాల్వ్ చేయాలి అని ఆలోచన చేశారు. వాళ్ళు ఒక తక్కువ వాళ్ళు కాదు. ఇది ఇలాగే ప్రచురం చేయబడితే యేసుకి ఏమొస్తుంది? మహిమ వస్తుంది. ప్రజలందరూ కూడా దేన్ని నమ్ముతారు? యేసుని నమ్ముతారు. యేసుని నమ్మకుండా చేయాలి, ఈ సువార్త లేకుండా చేయాలని చెప్పేసి వాళ్ళు ఎన్నో రకాలైన ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు యేసుని లేకుండా చేస్తే ఏమైపోద్ది? ఈ సువార్త ప్రకటించే వాళ్ళు ఎక్కడో ఎక్కడితో ఇది ఆగిపోద్దని వాళ్ళు ప్రయత్నం చేశారు. మొత్తానికి ఆ ప్రయత్నం కాస్త ఏమైంది? ఇప్పుడు విఫలం అయింది. వాళ్ళు దాన్ని ఏ విధంగానూ కూడా ఏం చేయలేకపోయారు, నెరవేర్చలేకపోయారు, వాళ్ళు ఆపలేకపోయారు, అడ్డుకోలేకపోయారు. వారు ఏ విధంగా ప్రయత్నం చేశారు, ఆ ప్రయత్నాలన్నీ కూడా ఏమైపోయినాయి? విఫలమైపోయినాయి అండి. విఫలమైపోయినటువంటి ఆ పరిస్థితుల్లో వాళ్ళు కథ చూడండి అక్కడ చెప్పడం ప్రారంభించారు. ఏం కథ చెప్తున్నారు? ఇంకా ప్రజల్లో నమ్మకం లేకుండా చేయాలి, జనులకి చూడండి నమ్మకం లేకుండా చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్న సమయంలో మరి ఆయన ఎత్తుకుపోయారని చెప్పి చెప్పండి, ఈ కథ చెప్పండి, మీకు మరి ఈ కథ చెప్పినందుకు డబ్బులు ఇస్తామన్నారు. వాళ్ళని కొనేశారు. ఎవరిని? కావలి వారిని కొనేశారు. దేంతో కొనేశారు? డబ్బుతో కొనేశారు. మీకు డబ్బు ఇస్తాం కానీ మీరు ఒక మాట చెప్పండి, ఆయన ఎత్తుకుపోయారని చెప్పండి. మీరు చెప్తే జనులు ఏం చేస్తారు? నమ్ముతారు. ఈరోజు కథలు నమ్ముతారా, వాస్తవం నమ్ముతారా? వాక్యాన్ని వింటారా, కథలు వింటారా? ఈరోజు మనుషులు దేనికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు? ఎవరు కావాలి మనుషులకి? నవ్వించేవాళ్ళు కావాలి, ఇంకా కథలు చెప్పేవాళ్ళు కావాలి. ఇంకా చూడండి మనుషులు సంతోషంగా ఉండడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తున్నారు కానీ వాస్తవం వైపు మనస్సును మనుషులు పెట్టడానికి ఇష్టపడటము లేదు. అప్పుడు అలా మరి ఆ విషయాన్ని కూడా యేసు తిరిగి లేచిన విషయాన్ని కూడా ఏం చేయాలని చూస్తూ ఉన్నారు? కప్పిపుచ్చాలని చూస్తూ ఉన్నారు. కానీ ఆయన నేరుగా కొందరిని కలిసి వారితో మాట్లాడి ఆయన కనపరుచుకున్నాడండి. స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన తిరిగి లేచిన తర్వాత 500 మందికి పైగా కనిపించాడంట. ఎంతమందికి? 500 మందికి పైగా. చూడండి అపోస్తుల కార్యంలో ఒకసారి 1వ అధ్యాయంలో 3వ వచనం. చంపడిన తర్వాత 40 దినముల వరకు, ఎన్ని దినాలు అంటండి? 40 దినాల వరకు వారితో
చూడండి, కనబడొచ్చు. స్తోత్రాలు చెల్లిద్దాం. వీళ్ళేం ప్రచారం చేస్తున్నారు? వీళ్ళేం కథలు చెప్తున్నారు? ఆయన్ని ఎత్తుకుపోయారని కథ చెప్తున్నారు. ఆయన సజీవుడిగా ఏం చేస్తున్నాడు? ఆయన కనపరుచుకుంటున్నాడు. కనపరుచుకుంటూ అనేకులను కలుసుకొని, చూడండి, తోమా ఇందులో ఏం చేశాడో మనకు తెలుసు. ఏం చేశాడు తోమా గారు? యేసు తిరిగి లేచాడని అందరూ నమ్ముతున్నారు. శిష్యులందరికీ కూడా కనబడినప్పుడు శిష్యులందరూ చూసి ఆయన్ని తిరిగి లేచాడని నమ్మారు. మరి అప్పుడు తోమా గారు లేరు. తోమా గారు ఏమంటున్నారు? నేను నమ్మనంటే నమ్మను. మరి ఆయన కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాడేమనుకుంటా. ఆయన ఎత్తుకుపోయారు అని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. శిష్యులు ఏమంటున్నారు? ఆయన తిరిగి లేచాడు అంటున్నారు. తిరిగి లేచాడని మాట నమ్మాలా? ఎత్తుకుపోయారు అని చెప్పిన వాళ్ళ మాట నమ్మాలా? మొత్తానికి ఈయన మొండిగా కూర్చొని అంటున్నాడు, యేసు తిరిగి లేచాడంటే నేను నమ్మనన్నాడండి. నమ్మనన్న ఆ వ్యక్తి చూడండి, యేసయ్యను చూసి ఆయన ఒక మాట అన్నాడు. ఏ మాట అన్నాడు తెలుసా? ఆయన గాయాల్లో వేలి పెట్టి చూస్తేనే నేను నమ్ముతానన్నాడు. ఆయన కోసమే తోమా గారి దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి తోమాతో మాట్లాడి, తోమా, చూసి నమ్మిన వాళ్ళకంటే చూడక నమ్మిన వాళ్ళు ధన్యులని చెప్పి తోమా గారికి కనిపించి తోమా గారు డౌట్ని క్లియర్ చేసి వేలు పెట్టి చూడమని చెప్పేసి ఆ తర్వాత తోమా గారు పశ్చాత్తాపడినట్లుగా, తిరిగి లేచాడని నమ్మినట్లుగా, తర్వాత మరలా ఆయన గొప్ప పరిచర్య చేసినట్లుగా బైబిల్లో చక్కగా వ్రాయబడి ఉంటుంది. ఆయన ఎక్కడి దాకా వచ్చాడో తెలుసా? మద్రాసు వరకు వచ్చాడు. స్వార్థ ప్రకటించుకుంటూ యేసు తిరిగి లేచాడనే వార్తను చెప్తూ ఏ దేశం వరకు? మద్రాసు దేశం వరకు వచ్చి హతసాక్షిగా చూడండి. మరి ఆయన్ని కూడా ఎలా చంపారు? ఆయన్ని కూడా మరి అన్యాయంగా చంపారు. ఆయన సమాధి ఎక్కడుంది? మద్రాసులో ఉందంట. మనం వెళ్దామా? వెళ్ళకపోయినా వెళ్ళినా చూడండి, ఏమైనా కావచ్చు, కానీ మొత్తానికి చక్కగా ఆయన కూడా నమ్మాడు. చక్కగా నమ్మి ఆయన్ని ప్రకటించి లోకానికి ఆయనే రక్షకుడని ప్రకటించి చక్కగా మరి ఆయన యాత్ర ప్రయాణాలు ముగించే వరకును దేవునికి నమ్మకంగా జీవించాడు. స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ సందర్భంలో చక్కగా మరి దేవుని మాటలు వింటూ మరి కథలు నమ్మకూడదు. యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి ఎప్పటికీ కూడా కథలు చెప్పేవాళ్ళు, అపోహలు మాట్లాడేవాళ్ళు, ఆయన గురించిన మరి వార్తను వ్యతిరేకంగా చెప్పేవాళ్ళు ఇప్పటికి లేరంటారా? ఉంటారు. జాగ్రత్త. మోసమును మనం నమ్మకూడదు. కథల్ని మనము నమ్మాలి. వాస్తవాన్ని మనము నమ్మాలి. మనకు వాక్యాన్ని దేవుడు మనకిచ్చాడు, ఆధారాన్ని దేవుడు మనకిచ్చాడు. ఈ ఆధారాలన్నిటిని కూడా మనం చూసుకోగలిగినట్లయితే ఆయన తిరిగి లేచాడని అర్థమవుతూ ఉంది. ఆయన తిరిగి లేచి అనేకులకు కనిపించినట్లుగా అర్థమవుతూ ఉంది. ఈ విషయాలన్నిటి మీద మనం మనస్సు పెట్టగలిగినట్లయితే ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఈ కార్యాలన్నిటిని కూడా జ్ఞాపకం చేస్తూ ఒక విషయాన్ని చెప్తున్నారు. మనమందరూ కూడా ఆయన లేచినట్లుగా తిరిగి లేస్తాము. స్తోత్రాలు చెల్లిద్దాం. యేసు నమ్ముకున్న మనకు వచ్చే లాభం ఏంటి? యేసు నమ్ముకోవటం వల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏంటి అనుకుంటున్నారా? యేసు ద్వారా మనం ఏమి పొందుకుంటామంటే, యేసయ్య మనకి ఏమి ఇస్తాడంటే ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు. మనమందరం కూడా ఒక రోజున ఏమవ్వాలి? మరణించాలి. ఆ మరణించిన రోజు ప్రయాణము ఎక్కడికి? నీ ప్రయాణం ఏ ప్రయాణం చేస్తున్నావు? ఏ ప్రయాణం చేయాలనుకుంటున్నావు? యేసు మనకి చెప్పిన మాటలు ఈ విధంగా ఉన్నాయి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతారు, నమ్మని వాడు శిక్షించబడతాడని లేఖనాలు చెప్పబడుతూ ఉన్నాయి. బాప్తిసం పొందితే, రక్షించబడితే ఎక్కడికి చేర్చబడతాం? పరలోకానికి చేర్చబడతాం. మారు మనసు పొందకుండా, నమ్మకుండా, రక్షించబడకుండా ఉంటే, ఈ లోక సంబంధిగానే ఉంటే మన మీదకి ఏమొచ్చి పడే అవకాశం ఉంది?
శిక్ష వచ్చి పడే అవకాశము ఉంది. ఈరోజు శిక్షను తప్పించుకోవడం కోసమే, రక్షించడం కోసమే, ఈ రక్షణ మనకి ఇవ్వడం కోసమే ఆయన శ్రమలన్నీ భరించాడు. నీవు నేను రక్షించబడడానికి ఆయన శ్రమలు పడవలసి వచ్చి ఉన్నది. నమ్మినట్లయితే ఈరోజు ఆ శ్రమలను గురించి మనం ఒక ఆలోచనలు చేయవలసి ఉంది. ఏంటి ఆ ఆలోచనలో? ఆయన శ్రమలు ఎందుకు పడాలి అనే ఆలోచనలు తప్పకుండా చేయాలి. ఆయన ఎందుకోసం శ్రమలు పడ్డాడు? ఆయన ఏమైనా నేరం చేశాడా? ఆయన ఏమైనా అన్యాయం చేశాడా? మోసం చేశాడా? ఆయనలో ఏమీ లేదని తీర్పు తీర్చారు. ఏ నేరము లేదు. ఆయనలో నేరం కనిపించలేదు. న్యాయస్థానానికి వెళ్ళినప్పుడు తీర్పును తీర్చారు. ఆయన నేరం చేసిన వాడు కాదు. మరి ఎందుకు శిక్ష విధించారు ఆయనకి? మనుషులందరూ చేసిన పాపములను ఆయన భరిస్తేనే, ఆయన మరి శ్రమ అనుభవిస్తేనే, ఆయన శిక్షించబడితేనే, ఆయన రక్తం చిందించబడితేనే, ఆయన వధించబడితేనే, ఆయన నలగొట్టబడితేనే మనకేమొస్తుంది? రక్షణ వస్తుంది. ఆయన నిర్దోషి. స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన నిర్దోషి. మనము దోషం చేసిన వారము, మనలో దోషం ఉంది. ఈ దోషాలను మనం తీసివేసుకోలేం. ఈ దోషాలను తీసివేసుకోవటం మన వల్ల కాదు. కనుక శిక్షించబడవలసిన వారం మనము. శిక్ష అనుభవించడం ఆయనకి ఏమాత్రం ఇష్టము లేదు. ఎవరు నశించిపోవటం ఆయనకి ఏమాత్రం ఇష్టము లేదు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చినాడు. వాక్యం ఎలా సెలవించబడుతూ ఉంది. ఈరోజు నమ్మగలిగినట్లయితే రక్షణ కావాలా? రక్షించబడాలనుకుంటున్నారా? అయితే యేసయ్య మనల్ని రక్షించేది. యేసయ్య ద్వారా మనకేమొస్తుంది? రక్షణ వస్తుంది. ఈరోజు రక్షణ పొందుకోవడానికి మనం ఏం చేయాలి? ఈరోజు రక్షణ పొందడానికి మనం చేయాల్సిన పనులేంటి అంటే, ఈరోజు మనం రక్షణ పొందడానికి ఏం చేయాలో దేవుని వాక్యంలో సెలవించబడుతుంది. మారు మనసు పొందాలి. ప్రతి వ్యక్తి కూడా ఏం పొందాలి? మారు మనసు. యేసు తిరిగి లేచినట్లుగా నూతన జీవితాన్ని ప్రతి ఒక్కరూ కూడా జీవించాలి. వాక్యాన్ని వింటున్నాం. వాక్యాన్ని దేవుడు మనకు వినిపిస్తూ ఉన్నాడు. వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యం మనకు అర్థమవుతూ ఉంది. మంచి చెడులను మనం గ్రహించగలుగుతున్నాం. దేవుడు నేర్పిస్తున్న పాఠాలన్నిటిని కూడా వింటూ మన జీవితాల్లో ఇంకా మనం మంచి నిర్ణయాలు మనము చేయవలసి ఉన్నది. ఒక మంచి నిర్ణయాన్ని మనం చేయగలిగినట్లయితే, ఒక మంచి ఆలోచన మనం చేయగలిగినట్లయితే, ఒక మంచి జీవితాన్ని జీవించడానికి గనక మనము ప్రయత్నం చేయగలిగినట్లయితే ఖచ్చితంగా మనం తెలివి కలిగిన వాళ్ళం. ప్రమాదాలను తప్పించుకోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ప్రయత్నము చేస్తారు. ఇల్లు కాలిపోతూ ఉందనుకోండి, ఇంట్లో వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఏం చేస్తాడు? నవ్వుతాడా? ఇల్లు కాలిపోతుంటే ఎలా నవ్వుతాడమ్మా? నవ్వుతాడా? ఏమంటాడు? కాపాడండో, నేను ఇక్కడ ఉన్నాను, రాలేకపోతున్నాను, రక్షించండి అంటాడా? ఏ భయం చేత? మరణ భయం చేత. ఏ భయం? ఈరోజు మనం ఉన్న స్థితి ఏంటో తెలుసా? రక్షణ లేకపోతే ఏ స్థితిలో ఉన్నాం? మరణం అపాయకరమైన పరిస్థితిలో ఉన్నాం, ఆపదల్లో ఉన్నాం. ఈరోజు మనకి రక్షణ అవసరమై ఉన్నది. మనం అనుకుంటున్నాం బాగున్నాయని, మనం అనుకుంటున్నాం మనంతటోళ్ళు లేరని. వాస్తవమాది నిజమేనా? మన ఆలోచనలన్నీ కరెక్టేనా? బాగున్నావా? అనుభవిస్తున్నావు, కానీ ఎప్పుడు విడిచిపెట్టి వెళ్ళాల్సి వస్తుందో నీకు తెలీదు. నిర్ణయించబడినటువంటి దినాలు రాకముందే, నీవు ఈ లోకాన్ని విడవకముందే దేవుడు నీకు వినిపిస్తున్న వార్తను నువ్వు ఆలోచించడం మంచిది. ఏమిటి ఆయన వినిపించాలనుకుంటుంది? ఏమిటి మనకు ఆయన చెప్పాలనుకుంటుంది? ఇదే, ఈ లోకం శాశ్వతమైంది కాదు. ఈ లోకాన్ని అనుభవించి వెళ్ళిపోవటమే తప్ప ఈ లోకంలో మనకి దక్కేది ఏది కూడా లేదు. అందుకోసం ఈరోజు మనము పరుగెత్తడం మంచిది.
ఎక్కడి నుంచి పరిగెత్తడం? ఈ మరణంలోంచి బయటికి పరుగు పెట్టాలా వద్దా? ఎక్కడి నుంచి పరిగెత్తాలి మనం? మనుషులందరూ కూడా రోజు రోజుకి దేనికి దగ్గర అవుతున్నారు? మరణానికి దగ్గర అవుతున్నారు. ఇది మీరు వినకపోయినా, మీకు అర్థం కాకపోయినా జరిగే వాస్తవం ఇదే. మనుషులకు రోజుకి ఏం దగ్గర అవుతుంది? మరణం దగ్గర అవుతుంది. మరణం దగ్గర అవుతున్నప్పుడు మనిషి ఏం చేయాలి? మరణాన్ని తప్పించుకునే ప్రయత్నం చేయాలి. మరణాన్ని తప్పించుకోవాలంటే మనిషి ఏం చేస్తే మరణాన్ని తప్పించుకుంటాడు? మారు మనసు పొందితే తప్పించుకుంటాడు. తన పాత జీవితాన్ని, తన రోత జీవితాన్ని, అసహ్య కార్యాలని, అపవిత్ర కార్యాలను ఏం చేయాలి? విడిచిపెట్టాలి. జక్కయ్య అదే చేశాడు. జక్కయ్య ఏం చేశాడు? తన పాప జీవితాన్ని అంతటిని కూడా యేసు ప్రభువు దగ్గర ఒప్పేసుకున్నాడు. నేను ఈరోజు విడిచిపెట్టేస్తున్నాను, ఇక మరెన్నడూ ఆ పాపపు కార్యాల జోలికి వెళ్ళను అని చెప్పేసి పాపాన్ని విడిచిపెట్టేసి యేసయ్యకు మాట ఇచ్చి యేసయ్యను రక్షకుడుగా చేర్చుకుంటే యేసయ్య ఇంటికి వెళ్ళి చెప్తున్నాడు, జక్కయ్య నీ ఇంటికి రక్షణ వచ్చింది. జక్కయ్య ఇంటికి అప్పటి వరకు ఏమీ లేదు, రక్షణ ఉందా? నీకు రక్షణ పొందుకున్నావా? రక్షణ విలువ ఎంతో తెలుసా? రక్షణ ఎలా వస్తుందో తెలుసా? రక్షణ కోసం మనం ఏమీ ఖర్చు చేయాల్సిన అవసరం ఏమీ లేదు. రక్షణ కోసం మనం ఏం చేయాలి? మారు మనసును పొందాలి. ప్రతి వ్యక్తిలో కూడా బైబిల్ చెప్తుంది పాపము ఉంది. అది ఏ పాపమో, ఏ పాపానికి నువ్వు లోబడిపోయావో, ఏ పాపానికి నువ్వు దాసుడు అయ్యావో, ఏ పాపం నీ మీద ఏలుబడి చేస్తుందో, ఏ పాపము కింద నువ్వు బ్రతుకుతున్నావో దేవుడు ఒకసారి నీకు ఈ వార్తను వినిపిస్తూ, పాపం వల్ల వచ్చు జీతమే మరణం, ఆ మరణాన్ని తప్పించుకోవాల్సి సమయం వచ్చింది. ప్రతి ఒక్కరికి కూడా ఏముంది? మరణం తప్పించుకుంటాం. మరణం తప్పించుకోవడం మన వల్ల అవుద్దా? మనుషులు మరణాన్ని తప్పించుకోవడం వల్ల కాదు అనుకుంటాం. చూడండి, గర్వపడుతూ ఉంటాం, సంబరపడిపోతూ ఉంటాం. కొన్నిసార్లు మనల్ని చూసి ఎంత మురుచుకుంటామో అండి, మన స్థితిని చూసి మనం ఎంత పొంగిపోతామో కదా. ఏం చేస్తూ ఉంటాం? ఆహా, అబ్బా ఎంత బాగుందో అనుకుంటాం. అంతలోనే ఏమొస్తుంది? అంతలోనే చూడండి ఏం జరుగుద్ది, అంతలో ఏం మాయమైపోతాయో దేవుని వాక్యం ఇలా సెలవిచ్చబడుతూ ఉంది. మురిసిపోతూ, సంబరపడిపోతూ ఒక వ్యక్తి అంటున్నాడు, నా ప్రాణమా తినుము తాగుము. ఎంత సంబరపడుతున్నాడు కదా, ఎంత సంతోషిస్తున్నాడు కదా. దేవుడు అంటున్నాడు, ఈ రాత్రి దేవుడు నీ ప్రాణం అడిగితే, ఎవరంటే అడిగేది? దేవుడే నీ ప్రాణం అడిగితే ఏమవుతుంది నీ గతి? నిజంగా ఆలోచించావా ఎప్పుడైనా? ఉందా నీకు జీవితం గురించిన భారం, బాధ్యత, ప్రాణాన్ని గురించిన తీపి ఉందా? చిన్న ములుగుచ్చుకుంటే కాలు కింద పెట్టాం మనం. ఏదైనా గాయం అయితే భరించే శక్తి మనకి సరిపోదు. తీపి ఉంది, గాయం అయితే తీపి, దెబ్బ తగిలితే తీపి, ఏదైనా చూడండి. మరి బాధ చూడండి, అనుభవించాల్సి వస్తే బాధపడుతున్నాం, కానీ ప్రాణాన్ని గురించినటువంటి తీపి, ఏ తీపి ఉండాలి? ప్రాణం ఎక్కడికి వెళ్ళద్దు? ఇప్పుడు ప్రాణం ఎక్కడికి వెళ్ళొద్దని వాక్యం సెలవిస్తూ ఉంది. నమ్మకపోతే నరకం, నమ్మితే పరలోకం. అందుకే ఈ మాటలు వినాలి. ఈ మాటలు యొక్క ఉద్దేశం అదే. నమ్మితే ఎక్కడికి వెళ్తాం? పరలోకం వెళ్తాం. నమ్మకపోతే నరకానికి వెళ్తాం. ఈరోజు నిర్ణయం ఎవరు తీసుకోవాలి? మనమే తీసుకోవాలి. మన నిర్ణయాలు మారితే, మన జీవితాలు మారితే, మన బ్రతుకులు మారితే, యేసయ్య సిద్ధంగా ఉన్నాడు ఏం చేయడానికి? క్షమించడానికి, నిన్ను రక్షించడానికి. స్తోత్రాలు చెల్లిద్దాం. ఒకసారి స్తోత్రాలు చెల్లిద్దాం. చూడండి, మరి ఈరోజు మనకి ఉచితంగా రక్షణ ఇవ్వడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. ఏం కావాలి మనకి? రక్షణ కావాలి.
ఏ విషయంలో రక్షణ కావాలి? మరణం విషయంలో రక్షణ కావాలి. మరణం మన మీద ఏలుబడి చేయకుండా ఉండాలంటే ముందే మనం ఏం చేయాలి? రక్షణ పొందాలి. మరణం కనుక వచ్చేదాకా ఆగామనుకోండి, మరణం వచ్చేసింది అనుకోండి, రక్షణ పొందలేదనుకోండి, మరణం ఆగుద్దా? ఏం చేస్తుంది మన మీద? మరణం మనల్ని మింగేస్తుంది. మరణం మనల్ని మింగక ముందే దేవుడు మనకు చెప్తున్నాడు, జీవాన్ని పొందుకో, రక్షణ పొందుకో. రక్షణ ఉచితమే. ఈరోజు నువ్వు మారితే దేవుడు నీకేమిస్తాడు? రక్షణ ఇస్తాడు. ఈ వాక్యాన్ని దేవుడు మనకు వినిపిస్తూ, ఈ సువార్తను మనకు వినిపిస్తూ, ఈ గొప్ప సమాచారాన్ని మనకు వినిపిస్తూ ఆయన మనల్ని అడుగుతున్నాడు, రక్షణ పొందుకోవాలని అనుకుంటున్నావా? రక్షణ నీకుందా? రక్షణ లేకపోతే ప్రమాదాలకు ఎదురుగా వెళ్ళటం మంచిది కాదు. మనిషి చేసే ప్రయాణాలకి ముందు దేవుడు చెప్తున్నాడు, రక్షణ లేని వారికి ముందేముంది? మరణం ఉంది. రక్షణ పొందిన వారికి ముందేముండదు? మరణం ఉండదు. మరణాన్ని వాళ్ళు ఏం చేశారు? జయించేశారు. రక్షణ పొందిన వాళ్ళు ఏం జయించారు? మరణాన్ని జయించారు. అందుకోసమే మరణాన్ని జయించడానికి కోసమే మనం ఏం పొందాలి? రక్షణ పొందాలి. ఆలోచించేద్దాం చక్కగా. ప్రభువు మాటలను మనం అందరం కూడా ఆచరించేటటువంటి ఆలోచన చేద్దాం. ప్రభు ఏమి కూడా భారాలు పెట్టాలని కాదు, ఒత్తిడి పెట్టాలని కాదు, భయపెట్టాలని అంతకంటే కాదు. నువ్వు నశించిపోవటం ఆయనకి, నేను నశించిపోవటం, మనం నశించిపోవటం ఆయనకి ఏమాత్రం ఇష్టము లేదు. ఈరోజు భ్రమలో జీవించొద్దు, భయంతో జీవించొద్దు. ఈ లోకం యాత్ర ముగించబడడం ఖాయం. ఆ యాత్ర ముగించబడిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో ఆ నిర్ణయాన్ని కూడా మనమే తీసుకోమని దేవుడు మనకే ఆ అవకాశాన్ని ఇచ్చాడు. అవకాశాన్ని బట్టి మనం కూడా గడిచిపోతున్న కాలాన్ని, అనుభవిస్తున్న సుఖాలను చూసి ఇదే జీవితం అని మనం ఏం చేయకూడదు? రక్షణను నిర్లక్ష్యం చేయకూడదు. రక్షణను నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు. ఈరోజే మనం ఏం పొందాలి? రక్షణ పొందాలి. యేసయ్యకి కూడా ఏమొచ్చినాయి? శ్రమలు వచ్చినాయి. ఎవరి నిమిత్తం శ్రమలు వచ్చినాయి? మనందరి నిమిత్తం. ఈ వాక్యాన్ని వింటున్న మనందరి నిమిత్తం శ్రమలు వచ్చినాయి. ఆయన ఇంకా మనకు అవకాశాన్ని, సమయాన్ని ఇస్తూ, నువ్వు అడుగుతావేమో, నువ్వు అడిగితే ఇవ్వాలని, నువ్వు వస్తే నీకు ఆ రక్షణ ఇవ్వడానికి ఆయన సిద్ధంగా నీ ఎదుటే ఉన్నాడు. ఈరోజు చక్కగా మరి ఆయన మనకిస్తున్నటువంటి ఉచితమైన రక్షణను మనము విలువైనటువంటి ఈ విషయాలను వింటున్నాం. విలువైన సమయాన్ని, విలువైనటువంటి సమాచారాన్ని మనం వింటున్నప్పుడు ఒక చక్కటి నిర్ణయం, ఒక మంచి నిర్ణయం. చూడండి, మరి ఆయన ఏది కూడా మన నుంచి కోరాడా? ఏమి కోరలే. ఏం కోరుతున్నాడు? ఏమైనా కోరినట్లుంటే, ఏమైనా అడిగినట్లుంటే మీరు నాతో చెప్పండి. ఏమి అడగలా? మరి ఏం అడుగుతున్నాడు ఆయన? రక్షణ పొందండి. ఏం చెప్తున్నాడు ఆయన? రక్షణ పొందండి. మనుషులకి ఏమీ లేదు, రక్షణ లేదు. మనుషులకి రక్షణ ఎలా వస్తుంది? మారు మనసు పొందితే రక్షణ వస్తుంది. చక్కగా మరి ఈ మాటలు మనం వింటున్నాం. ఈ మాటలన్నీ కూడా మనకు అర్థమవుతూ ఉన్నాయి. ఈ మాటలను చక్కగా మరి దేవుడు మనతో మాట్లాడుతుండగా కఠినులుగా ఉండకుండా, మూర్ఖంగా ఉండకుండా దేవుని మాటల వైపు మన మనసు పెట్టి మరి జరగబోవు కార్యాలు, కాలమును గురించినటువంటి సమాచారాన్ని మనకు వినిపిస్తూ, నిజంగా ఈరోజు మనం ఏదైతే విన్నా అదే ఒక రోజున మనం చూడాల్సి వస్తుంది. చూస్తాం ఖచ్చితంగా. ఓ రోజు దేవుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు. మరణం వస్తుంది. తర్వాత చూడండి, మరి మనం ఒక మార్గాన్ని కోరుకోవాలి. ఆ మార్గాన్ని కోరుకున్న వాళ్ళు ఆ మార్గం గుండా వెళ్తారు. నాకెందుకులే నిర్లక్ష్యంగా ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్తారు. నాకు కావాలి పరలోక రాజ్యం అనుకుని కోరుకున్న వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? పరలోక రాజ్యం వెళ్తారు. చక్కగా శ్రేష్టమైనటువంటి వర్తమానాన్ని వింటూ మనం అందరం కూడా ముందు జాగ్రత్తలు కలిగి ఉండమని దేవుని వాక్యం మనకు సెలవిస్తుండగా ప్రార్థన చేసుకుందాం. ఇష్టమైన వాక్యాన్ని బట్టి, దేవుడు మనతో మాట్లాడిన అనుభవాలను బట్టి, ఇంకా రక్షణ లేకపోతే రక్షణ పొందుకోవడానికి మనం సిద్ధపడదాం. ప్రార్థన పూర్వకంగా దేవుణ్ణి అడుగుదాం.
ప్రభువా మమ్మల్ని రక్షించు, మా కుటుంబాలను రక్షించని ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి యేసయ్య, మీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ పునరుద్ధరణ దినము, ఈ ఆదివారపు ఆరాధన ద్వారా మమ్మల్ని అందరినీ కూడా ఉద్దేశించి మాతో మాట్లాడిన యేసయ్య, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అయా, నమ్మితే రక్షించబడతారని, నమ్మకపోతే అయా అదిగో తండ్రి నరకానికి వెళ్తారని సెలవిస్తూ ఉన్నాం. నేడు వాక్యాన్ని, వాగ్దానాలను అయా అదిగో తండ్రి నెరవేర్చి లోకమును ప్రభువా జయించి, మరణాన్ని జయించి తిరిగి లేచిన దినం తండ్రి. ప్రతి ఒక్కరూ కూడా ఆ మరణంలోంచి అయా అదిగో తండ్రి ఆ నరకం నుంచి రక్షించబడమని సువార్తను మాకు వినిపించావు. నీ వినిన నీ బిడ్డలందరూ కూడా రక్షణను గురించి ఆలోచించి రక్షణ పొందుకునే భాగ్యాన్ని దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్.